వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తెలుగుదేశం గూటికి పోతున్నారు. తెలుగుదేశం కూడా ముందు వైసీపీ వాళ్ళని తీసుకోకూడదు అనుకున్నా, జనసేన తీసుకోకూడదు అనుకున్నా, స్థానిక సంస్థలు 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈలోపే ఆ సంస్థని క్యాప్చర్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. అట్లాగే వైసీపీని నమ్ముకున్న ఇంతవరకు వచ్చినటువంటి వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళ పైసా సంపాదించలేదు కాబట్టి ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అని చెప్పేసి తెలుగుదేశం గూటికి వెళ్ళిపోతూ ఉన్నారు. తాజాగా చూస్తే ఇంతకుముందే పుంగనూరు లేకపోతే చిత్తూరు ఇవన్నీ చూసాం. లేటెస్ట్గా పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘంలోని 8 మంది వైసీపీ కౌన్సిలర్లు సహా పలువురు ఆ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళందరికీ ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో మాచర్ల మున్సిపాలిటీ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ఆయన కాస్త జైలుకి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం ఆ ప్లేస్లో పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాచర్ల మున్సిపాలిటీ తెలుగుదేశం హస్తగతం కాబోతోంది.